సో కొద్ది నిమిషాలు జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే యెహోషువతో, మోషే చనిపోయిన తర్వాత, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళండి. సుమారు 40 లాంగ్ ఇయర్స్ అయిపోయింది ఐగుప్తుని విడిచిపెట్టి. కనుచూపు మేరలో కానాను కనబడతా ఉంటే దేవుడు అంటున్న మాట ఏంటంటే, మీరు లేచి ఏమండి కానానులోనికి ప్రవేశించండి. నేను మీతో చెప్పినట్టు, మోషేతో చెప్పినట్లు ఆ ప్రతి భాగాన్ని, ఆ కానాన్ని మీకు స్వాస్థ్యంగా ఇస్తున్నాను అంటున్నాడు కదండి. మరి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే వీరు ఐగుప్తుని విడిచిపెట్టేశారు, ఏమండి ఎర్ర సముద్రాన్ని దాటారు. దాని తర్వాత ప్రతిరోజు ఆకాశం నుంచి వచ్చే మన్నాను తింటున్నారు, బండ నుంచి వచ్చే నీరు తాగుతున్నారు, అమాలేకులను కూడా జయించేశారు, ఏమండి మేఘము కింద నడుస్తున్నారు, అగ్ని స్తంభం కింద వీరు నడుస్తున్నారు. వీరి యాత్ర నడుస్తూ ఉంది. కానీ ఇన్ని అనుభవాల గుండా వెళ్ళినప్పటికీ కూడా ఇన్ని చేశారు కదా, ఈ ఒక్కటే వదిలేద్దాంలే అని దేవుడు ఏమన్నా కానాల్లోకి ప్రవేశపెట్టేశాడా? యొర్దాను దాటకుండా. యొర్దాను అడ్డుంది. సో ఇన్ని జర్నీస్ చేసిన వారితో దేవుడు ఏమంటున్నాడనంటే, మీరు ఈ యొర్దానును దాటి కానాను దేశాన్ని స్వతంత్రించుకోండి. ఎందుకు ఈ పాయింట్ చెప్తానంటే, రక్షించబడిన తర్వాత దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటాం, వాక్యం చదువుతాం, ప్రార్థన చేస్తాం, చాలా సంవత్సరాలు దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఉంటాం. ఒక్కోసారి ఏమనిపిస్తుంది అనంటే, ఇంకా నాకేమీ బ్లెస్సింగ్ రాలేదు, ఇంకా దేవుడు నాకు ఇస్తానన్న స్వాస్థ్యం రాలేదు, ఇంకా ఇలాగే ఉంది, నా బ్రతికేమీ మారట్లేదు, సేమ్ అంతే అని అనిపిస్తుంది. కానీ 40 సంవత్సరాల జర్నీ తర్వాత దేవుడు అంటా ఉన్నాడు, మీరు లేచి నువ్వు ఈ జనులందరూ ఈ యొర్దాను దాటి ఇశ్రాయేలీలకు ఇస్తున్న దేశానికి వెళ్ళండి, స్వాస్థ్యాన్ని మీరు స్వాధీనపరచుకోండి. ఈరోజు నీ జీవితంలో నువ్వు చాలా జర్నీస్ అండ్ మజిలీలు, చాలా స్టేషన్స్ దాటావు, చాలా దేవుని కొరకు నువ్వు జీవించావు, పరిశుద్ధంగా జీవించావు, కష్టమైన శ్రమైన దేవుని కొరకే నువ్వు జీవించి చాలా కాలం ప్రయాణం చేశావు. ఆశీర్వాదము, ఆ స్వాస్థ్యము దేవుడు నీకు ఏది ఇవ్వాలనుకుంటున్నాడో దానికి దగ్గరగా వచ్చేసావు. ఒకటే ఒక స్టాప్ కనబడుతూ ఉంది. మరి ఇన్ని చేసినప్పుడు దేవుడు యొర్దానుని ఆటోమేటిక్గా పాయలు చేసి వెళ్ళిపోమనొచ్చు కదా, లేదంటే ఇలా తీసుకెళ్ళాలో పెట్టేయచ్చు కదా. కానీ ఏమంటున్నాడంటే, మీరు స్వాస్థ్యమును, కానాను అనే స్వాస్థ్యాన్ని మీరు పొందాలి అని అంటే మీరు యొర్దానును కూడా దాటాలి. ఈ యొర్దాను అప్పుడున్న పరిస్థితి ఏంటయ్యానంటే చాలా ఉధృతముగా ప్రవహిస్తూ ఉందంట. సో యాక్చువల్గా ఈ యొర్దాను నది కదా, ఇది ఎక్కడికి వెళ్ళిపోద్ది? మృత సముద్రంలోకి వెళ్ళి కలిసిపోద్ది. లవణ సముద్రం, ఉప్పు సముద్రం కదండి. సో ఎక్కడి నుంచి వస్తుంది ఇది? డెడ్ సీ. ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, హెర్మోను పర్వతాలు మంచుతో కప్పబడి ఉంటాయి. ఆ హెర్మోను పర్వతాలు ఆ మంచు కరిగి ఆ ఫ్రెష్ వాటర్ ఇలా పారుకుంటూ వస్తుంది. కానీ ఈ యొర్దాను నదికున్న ఇంకోటి ఏంటంటే, ఒకానొక సీజన్లో అంటే ఎస్పెషలీ వీళ్ళు క్రాస్ చేస్తున్న టైంలోనంట ఫ్లో ఎక్కువ ఉందంట. అది గట్ల మీద నుంచి పారుతుంది, కాలువలో యాక్చువల్గా యొర్దాను నది లోపల ప్రవహించాలి కదా. ఫ్లడ్ ఎక్కువ వచ్చినప్పుడు ఏమైపోద్ది, బయటకు కూడా వచ్చేస్తుంది వాటరు, చాలా ఫోర్స్గా ఉంటుంది. అక్కడ స్కాలర్స్ ఏం చెప్తారనంటే, ఆ టైంలోనంటే ఎవడన్నా ఇలా కాలు పెడితే చాలంట లాక్కెళ్ళిపోయి మృత సముద్రంలో పడేస్తుందంట. సో నా ప్రియమైన దేవుని సంగమా, నా ప్రియమైన బిడ్డలారా, ఈరోజు వ్యక్తిగతంగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇంత జర్నీ నువ్వు చేసిన నువ్వు ఇంకొక్కటి దాటితే నువ్వు ఏమొస్తుంది? కానానుని స్వాధీనపరుచుకునే, కానాను అనే స్వాస్థ్యాన్ని స్వాధీనపరుచుకునే కృపిస్తాడు. ఆమేన్. మీకు ఎవరికైనా సంతోషంగా ఉంటే ఆమేన్ చెప్పండి. ఇంకొక జర్నీయే, ఇంకొక మజిలీ. ఆమేన్. సో ఆ కానానికి ఎంత బ్యూటిఫుల్గా దేవుడు డిస్క్రైబ్ చేశాడో కూడా చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము, డ్యూట్రానమీ 8th చాప్టర్, డ్యూట్రానమీ 8th చాప్టర్ 7 to 9 వర్సెస్. 8వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు. యొర్దాను దగ్గర ఉన్నది మీరే, నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టి. కానాను దేశం ఎలాంటి దేశం అటండి? మంచి దేశం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7-8 వచనాలు.
మంచి దేశం అది, దేవుడే చెప్తున్నాడు. అది చాలా మంచి దేశము. అది అది నీటి వాగులను లోయలలో కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములను గల దేశము. చూసారండి, అది దాంట్లోనంట కొండలు లోయలు ఉన్నాయి కానీ అగాధ జలములు ఊటలు ఉన్న దేశం అంట. అది గోధుమలు ఎవలు ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ పండ్లను గల దేశము. ఇక్కడ ఒక సీక్రెట్ మీకు తెలిసిపోవాలి. ఇవన్నీ మన దేహానికి చాలా అవసరము, బలమునిచ్చాయి. ఏదో బ్రతకడానికి కాదు, ఇది శక్తినిచ్చి నీ ముందు ఉంచబడిన పోరాటానికి వెళ్ళడానికి కావాల్సిన శక్తినిచ్చాయి. సో అంటే అది ఎందుకు స్పెసిఫిక్గా రాశాడంటే, మానవుని యొక్క ఈ లోక సంబంధంగా చూస్తే ఎవరైతే వీటిని ఎక్కువ తీసుకుంటారో వారు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అలాంటి దేశము ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. ఈ నూనె వాడితే రోగాలు రావు కదండి. చాలామంది చెప్తున్నారు లేదా, ఆలివ్ ఆయిల్ చాలా మంచిది అని. ఓకే, కరువు అనుకోకుండా నీవు ఆహారము తిని దేశము, అందులో నీకు ఏ లోపముండదు. అది ఇనుపరాళ్లు గల దేశము, దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. సో ఇలాగ మీరు చదవగలిగితే చాలా చక్కగా వర్ణిస్తూ ఉంటాడు దేవుడు. అంటాడు ఇంకా ముందుకెళ్తే, మీరు ఆ యొక్క వినండి, కానానులోనికి వెళ్ళిన తర్వాత, ఎంత బ్యూటిఫుల్ ల్యాండ్లోకి వెళ్ళిన తర్వాత మీ కొరకు అన్నీ సిద్ధంగా ఉంటాయి. ఆల్రెడీ అంతకుముందు ఉన్న వాళ్ళు ఎవరు మంచి మంచి గృహాలు కట్టుకున్నారు. సో దేవుడు అన్నాడు, వారి యొక్క అవిధేయతను బట్టి, వారు దేవునికి రెబేల్గా జీవించిన విధానాన్ని బట్టి వారిని పారద్రోలి మిమ్మల్ని అందులో ప్రవేశపెడతాడట. ఏమండి, అలాగే ఆ తోటలు ఉన్నాయి కదా, ఈ ద్రాక్ష తోటలన్నీ ఆల్రెడీ ఎదిగున్నాయి, నువ్వు వెళ్ళి కోసుకుని తినడమే. సో దేవుడు ఇస్తున్న స్వాస్థ్యము చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కాకపోతే 40 సంవత్సరాల జర్నీలో వీళ్ళు చాలా మజ్లీస్ గుండా వెళ్ళారు కానీ అదేది కూడా సరిపోవడం లేదు. ఇప్పుడు 100% ఎట్టి పరిస్థితుల్లో వీరు యోర్దాను యువతలుంటే కుదరదు, యోర్దానికి ఇటేపుకి రావాలి. స్వాస్థ్యమును పొందాలంటే, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని, దీవెన్ని, నీకు ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే ఇప్పుడు యోర్దాను దగ్గరకు వచ్చేసావు. నువ్వు యోర్దానుని నువ్వు దాటితేనే నీ జీవితం. కానీ బ్యూటిఫుల్ స్వాస్థ్యం ఉంది, కానీ యోర్దాను దాటం మాటలు కాదు. ఎందుకు? అది వాటర్ అంట. ఎంత ఫ్లో ఉందనంటే, గట్ల మీద నుంచి వాటర్ ఫ్లో అవుతుందంట. నువ్వు కానీ కాలు పెడితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కళ్ళు మూసి తెరిచే లోపు నువ్వు మృత సముద్రంలో మృతుడు అయిపోతావు. అంటే ఈ 40 సంవత్సరాల జర్నీ లాంటిది కాదు ఈ యొక్క మజిలీ. దీని కొరకు నువ్వు 100% దాటాలి. దేవుడు చెప్తున్నాడు, ఇది మీకు ఇచ్చే ఈ స్వాస్థ్యాన్ని మీరేం చేయాలి, దాన్ని స్వతంత్రించుకోవాలంటే దీన్ని దాటాలంటే ఎలా ప్రభువా? మరి మనకు దేవుడే సహాయం చేయాలి. ఆమేన్. సో ఈరోజు యోర్దానుని దాటడానికి దేవుడు 4 అనుభవాలు మనం కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఎన్ని అనుభవాలు? 4 అనుభవాలు. ఎవరైతే ఈ 4 అనుభవాలు కలిగి ఉంటారో వారు యోర్దానుని దాటుతారు. ఆమేన్. సో దాటితే ఏమొస్తుంది? కానాను వస్తుంది. కానానుని స్వతంత్రించుకుంటాం. సమృద్ధి, సంతోషము, సమాధానము. అక్కడ ఏమీ లేదండి. కానాన్లో ఉన్న కృప ఏంటంటే అన్నీ దేవుడు సిద్ధపరిచి ఉంచుతాడు. నువ్వు తినాలి, చక్కగా దేవుడిని స్తుతించాలి. నీకు కావలసిన ప్రతిదీ కూడా కానానులో సిద్ధపరచబడి ఉంది. కానీ అక్కడ చెప్పబడిన మాట చూస్తే, మీరు కానానులోకి వెళ్ళిన తర్వాత నన్ను స్తుతించకుండా, నన్ను ఆరాధించకుండా బాగా తినేసి పడుకున్నారనుకోండి, మీకు మళ్ళీ కోటింగ్ బిగిన్ అయిపోద్ది అంటాడు. మీరు చదవండి, నాకు కింద అదంతా ఉంటుంది, అవసరం లేదు. కానీ ఉందా లేదు ఈ మాట చదివినప్పుడు మీకు ఎప్పుడు కనబడిందా? అక్కడ రాయబడిన మాట, మీరు కానీ అక్కడికి వెళ్ళి తిని మదించి ఇది మా బాహుబలమే, ఇది మా శక్తి అని అనుకుంటే ష్యూర్లీ విల్, మళ్ళీ మిమ్మల్ని కూడా దోశారు. సేమ్ అదే జరిగింది. వాళ్ళు ఎందుకు మళ్ళీ బబులోనికి పంపించేశాడు దేవుడు? వాళ్ళు గర్వించారు, దేవుని విడిచిపెట్టేశారు. ఓకే, సో ఇప్పుడు 4 అనుభవాలు. ఎన్ని అనుభవాలండి? మొదటి అనుభవం చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. జాషువా 1st chapter 11th verse.
మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై 3 దినములలోగా మీరు ఈ యొర్దానును దాటవలెను గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. హల్లెలూయా. ఫస్ట్ పాయింట్, 3 దినాలలోగా, స్పెసిఫిక్ టైం 3 దినములలోగా మీరేం చేయాలి? యొర్దానుకి యువతలు ఉండకూడదు. మీకు టైం వచ్చేసింది. ఆ స్వాస్థ్యాన్ని పొందుకునే టైము, ఆ స్వాస్థ్యాన్ని మీరు ఆస్వాదించే టైము, అక్కడ దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ క్షేమకరంగా ఉండే సమయం వచ్చేసింది. కాబట్టి మీరు ఇంకా ఇక్కడ నుండి తడువు చేయకూడదు. 3 దినములలోగా మీరేం చేయాలి? యొర్దానుని దాటాలి గనుక మీరు ఆహారమును సిద్ధపరచుకొనుడి. ఆమేన్. సో ఇప్పుడు ఆలోచించండి, యొర్దానుని దాటడానికి దేవుడు చెప్తున్న మాట ఏంటి? మీరు ఆహారమును సిద్ధపరచుకోవాలి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, 40 సంవత్సరాలు వీళ్ళు ఆహారం తినకుండా వచ్చారా? ఏమండి, 40 సంవత్సరాలు వీళ్ళు అరణ్యంలో జర్నీ చేశారా లేదా? వీళ్ళు ఆహారం తినలేదా? తిన్నారు. మళ్ళీ ఇక్కడ దేవుడు స్పెసిఫిక్గా మీరు ఆహారాన్ని సిద్ధపరచుకోండి అంటాడేంటి? అమ్మా చెప్పండి, అర్థమైంది సిస్టర్? నేను ఆల్రెడీ 40 సంవత్సరాలు ప్రతిరోజు మన్నా కురుస్తుంది, బండ నుండి నీరు వస్తుంది, పైన మేఘం ఉంది, బాగా తింటున్నారు, వాటర్ తాగుతున్నారు, జర్నీ చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు అన్నాడు 3 దినములలోగా మీరు యొర్దానుని దాటాలి కనుక ఆహారాన్ని సిద్ధపరచుకోండి. అంటే రెగ్యులర్గా తినే ఆహారము యొర్దాను దాటడానికి సరిపోదట, బలం ఇవ్వదు. డిడ్ యు గెట్ మై పాయింట్? మీరు రెగ్యులర్గా చేసే భక్తి, రెగ్యులర్గా చేసే ప్రార్థన, రెగ్యులర్గా చేసే ఈ ఆత్మీయ క్రమము యొర్దాను దాటడానికి, మీ జీవితంలో కానానులోకి మిమ్మల్ని ప్రవేశపెట్టడానికి సరిపోవట్లేదు. ఎందుకు సార్ ఇంకా మా జీవితాలు మారట్లేదు? బలము సరిపోవట్లేదు. కాబట్టి ఏం చేస్తాం? ఇప్పుడు డాక్టర్ మనం 3 పూటలు భోజనం చేస్తాం. ఒక పేషెంట్కి డాక్టర్ ఏం చెప్తారు? మన ఇంట్లోకి వచ్చినప్పుడు ఏం చేస్తారు? 7:30, 8 టిఫిన్ పెట్టి 11 మళ్ళీ జ్యూస్ ఎందుకు ఇస్తావు నువ్వు? మళ్ళీ ఉదయాన్నే 4 ఇప్పుడు ఉదయాన్నే అది లేచిన వెంటనే మళ్ళీ బాదం పప్పు ఎందుకు స్పెషల్గా పెడతావు? ఎందుకు? మళ్ళా ఫుడ్ ఇంట్లో ఉన్న వాళ్ళకి పెట్టినట్టుగా పెడతాం వాళ్ళకి. ఇప్పుడు సపోజ్ ఎవరో బాగా బలహీనంగా ఉన్నారు, ఇంటికి వచ్చారు పేషెంట్, కేమా తీసుకురా ఎందుకంటావు? ఇప్పుడు డబ్బులు లేవంటే ఇప్పుడు 1/4 కేజీ ఆయన వరకన్నా పెడదాం, అవునా కదా? రెగ్యులర్గా తీసుకునే ఆహారము యొర్దాను దాటడానికి సరిపోదంట. నా ప్రియమైన సహోదర సహోదరి, నీ డైలీ లైఫ్లో నువ్వు చేస్తున్న భక్తి, నీ ప్రార్థనా జీవితము, నీ ఆత్మీయ క్రమము యొర్దానుని దాటడానికి సరిపోదు. దేవుడు చెప్తున్న మాట. మరి నువ్వు దాటకుండా ఇక్కడే ఉంటే అలాగా? సరే, లేదబ్బాయి నేను మాత్రం దాటేస్తానని రెగ్యులర్ ఆహారంతో వెళ్ళే వరకు లాగేస్తుంది, మృత సముద్రంలోకి పడిపోతావు. అందుకొరకే ఇప్పుడు మనం ఏం చేసాం? ఆదివారం నుండి శుక్రవారానికి, బుధవారానికి, శనివారానికి ఎందుకు వచ్చాం? కొంచెం బలము పొందుకోవాలి. మీరు రాలేదనుకోండి, ఏదో XYZ రీజన్స్ పెడితే దేవుడు అవన్నీ క్యాల్కులేట్ చేయడు. మీరు బలం సరిపోవట్లేదు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఒక అతనట పెద్ద అయిన బాగా సీరియస్ అవుతూ ఉన్నాడు, కొడుకు బాగా డబ్బు సంపాదించాడు, నాన్నను ఏ విధంగా బ్రతికించాలని హాస్పిటల్కి తీసుకెళ్ళాడంట. డాక్టర్ మెడిసిన్ కూడా రాశాడంట అండి. ప్రతిరోజు ఎవరికో చెప్పాడు మెడిసిన్ వేయమ్మా, ఇది వేయాలని చెప్పాడు. అతను బిజీలో అతను ఉన్నాడు. ఒక రోజంట ఆయన చనిపోయాడంట. చనిపోయిన తర్వాత ఆ పర్సన్ని బయట వేస్తారు కదా, వేసిన తర్వాత ఆ మంచాన్ని తీసేయడానికి తీస్తా పిల్లో తీశారంట. పిల్లో తీస్తే ఇన్ని ట్యాబ్లెట్లు ఉన్నాయంట. కారణం ఏంటి? అతను వేసుకోలేదు, వేసుకుంటున్నట్టుగా తీసుకుంటున్నాడు, పక్కన పడేస్తున్నాడు. మరి దేవుడు నీ కొరకు నిన్ను బలపరచాలని, యొర్దాను దాటడానికి కావలసిన బలమైన ఆహారాన్ని ఇవ్వాలని దేవుడు ఆశపడతా ఉంటే, సేవకుని ఆ విధంగా బలపరుస్తూ ఉంటే, మీరు బెడ్ కింద మాత్రలు పెట్టేసినట్టు చేద్దాం ఎలాగా? యొర్దాను దాటితేనే మీకు క్షేమము, సంతోషము, సమాధానం. మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని పొందాలంటే యొర్దాను దాటడానికి 40 సంవత్సరాల ఆహారం సరిపోదు. నీ డైలీ లైఫ్, నీ డైలీ భక్తి జీవితం సరిపోవడం లేదు. ఏమండి? సో చాలామంది
మూర్ఖంగా అదే ఆహారంతో ఏం చేస్తున్నారంటే యోర్దాన్ని క్రాస్ చేయాలని వారి భక్తి జీవితం చూడండి, నామమార్తం భక్తి చేసి ఎక్స్ట్రాడినరీ కార్యాలు దొరకకపోతే ఏమైపోద్ది, నిరుత్సాహం వచ్చేస్తుంది కదండి. ఇంక దేవుడు ఏమి చేయలే, నేనేదో నా ప్రయత్నాలు చేద్దామని పోనీ వెళ్ళిపోతున్నారు కదండి. సో ఈరోజు మీకు యోర్దానుని దాటే ఆహారం దొరకాలి అని అంటే ఎక్కడికి రావాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్నది చెప్తాను. ఎంతమంది ఆ విధంగా పాటిస్తారు? ఓకే, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 45-46 వచనాలు. మత్తయి రాసిన సువార్త, మాథ్యూ 24th చాప్టర్ 45-46. యవనుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు, యవనుడు అది యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొనును, ఆ దాసుడు ధన్యుడు. హల్లెలూయా. ఇది యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానం. ఏంద్రా చెప్తే ఇక్కడికి వచ్చి మైకులో చెప్పేయండి, దానికోసమా? ఓకే ఓకే, ఇక్కడ చాలా చైర్లు ఖాళీ ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూస్తే యేసు ప్రభు వారు చాలాసార్లు ఉపమానాలు చెప్పారు కదా. ఒక ఉపమానం ఏంటంటే, ఒక యజమానుడు ఉన్నాడంట. యజమానుడు బాగా సమృద్ధి కలిగిన యజమానుడు, బాగా ధనవంతుడు. అతడు ఏదో బయటికి వెళ్తా తను ఒక వ్యక్తిని పిలిచి, గృహ నిర్వాహకుని కానీ దాచుని పిలిచి, అరే టైం టు టైం వీళ్ళకి భోజనం పెట్టరా అన్నాడంట కదా. సో ఈ యజమానుడు ఎవరు? యేసు ప్రభు వారే. యేసు ప్రభు వారు వచ్చి పరలోక రాజ్యాన్ని స్థాపించి తన శిష్యుల్ని ఏర్పాటు చేసి ఆయన వెళ్తే ఏమన్నాడు? తన సేవకులకు, నా బిడ్డలకు మీరు తగిన వేళ ఆహారం పెట్టాలి అన్నాడు. అర్థమైందా? సో ఈ అంటే సంఘము బలము పొందుకోవాలి అని అంటే ఎక్కడుండాలి? ఇప్పుడు తగిన వేళ ఆహారము పెట్టే సేవకుడి దగ్గర ఉండాలి. 2 రకాల సేవకులు ఉన్నారు. ఒకటేంటనంటే, తన యజమానుడు రావడం లేట్ అయిపోయింది కాబట్టి తింటూ తాగుతూ ఎంజాయ్ చేసే కొంతమంది సేవకులు ఉన్నారు. కొంతమంది యజమానుడు మధ్యాహ్నం వస్తాడో, రాత్రి వస్తాడో, తెల్లవారుజామున వస్తాడో తెలియదని జల భయంతో ఉంటూ ఆయన చెప్పిన పనులు చేసే యజమానుడు ఉన్నారు, సేవకులు ఉన్నారు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటనంటే, మనము యోర్దానుని దాటాలి అనంటే మనము తగిన వేళ ఆహారము పెట్టే సంఘానికి వెళ్ళాలి. ఏ సంఘం పడితే ఆ సంఘంలో, ఏ బోధ పడితే ఆ బోధలో ఉంటుందా? ఇప్పుడు ఇంటి నిండా సమృద్ధి ఉందండి, మొత్తం స్టోర్ నిండా ఆహారం ఉంది, కానీ ఎవరైతే ఆహారం పెట్టాలో వాడు ఆహారం పెట్టట్లేదు. ఉపయోగం ఏమన్నా? వాక్యము ఉంది, ఎలా ఎదగాలో ఉంది, కానీ ఏ విధంగా బలపరచబడాలో ఉంది, కానీ సరి అయిన సేవకుడి దగ్గర, సరి అయిన సంఘము దగ్గరికి నువ్వు వెళ్ళకపోతే నీకు యోర్దానుని దాటే అంత బలము సరిపోదు, రాదు. ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ. సపోజ్ ఒక రోగికి స్పెషల్ ఫుడ్ పెడతాం ఏమండి, ఒక ప్లేయర్ ఉన్నాడు అనుకోండి, ఒక అథ్లెట్ ఉన్నాడు అనుకోండి, రెగ్యులర్గా పెట్టే భోజనం పెడతామా? కంపల్సరీగా ఆయనకి ఆ డైట్ ప్రకారం పెడతాం, మనం ఏది తిన్నా తినకపోయినా. ఏమండి, ఒక దేశాన్ని కాపాడే సోల్జర్స్కి ఎలాంటి ఫుడ్ పెడతారు? వాళ్ళకు కూడా మంచి ఫుడ్ పెడతారు. ఒక రోగులకు ప్రత్యేకమైన తీసుకుంటారు. అదేవిధంగా నువ్వు కానీ యోర్దాను దాటాలంటే రెగ్యులర్ ఫుడ్ సరిపోదు. సో నీకు స్పెషల్ ఫుడ్ పెట్టాలి. స్పెషల్ ఫుడ్ పెట్టాలి అని అంటే నువ్వు వెళుతున్న సంఘము, నువ్వు వెళుతున్న సేవకుడు ఆ విధంగా స్పెషల్ ఫుడ్ పెట్టే విధంగానే ఉన్నాడా? చాలాసార్లు మూలపాఠాలు, స్వస్థతలు, ఏమండి అద్భుతాల గురించి, ఏదో నామకార్థంగా ఆటలు పాటల గురించే చెప్పే సంఘాలు చాలా ఉండొచ్చు. అలాంటి సంఘము ద్వారా బలం వస్తుందా? ఏమండి, ఇప్పుడు కొంచెం కట్ చేసి నేను మాట్లాడతాను. ఒక వ్యక్తికి బలము రావాలంటే ఏం పెట్టాలి? బలమైన ఆహారం పెట్టాలి. ఆడికి ఒక గంట సేపు టీవీ, ఒక గంట సేపు జోక్సు, ఇంకో గంట సేపు ఇంకోటి, ఇలాంటి 4-5 పెట్టి ఆడికి నార్మల్ ఫుడ్ పెడితే అవుద్దా? మరి సంఘములో
సంఘ సేవకుని యొక్క బాధ్యత ఏంటనంటే సంఘము యోర్దానుని దాటే విధంగా, ఇంకా విషయంగా చెప్పాలనంటే యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు రెప్పపాటులో మహిమ శరీరం ధరించుకుని ఎత్తబడే శక్తిని పొందుకునే విధంగా సంఘాన్ని సిద్ధపరచాలి కదా. మరి అలాంటప్పుడు ఒక సంఘములో ఆహారం ఉండాలంటే ఏముండాలి? ఎక్కువ ఆహారం దేనికి సాదృశ్యం? వాక్యానికి సాదృశ్యం కదా. మరి వాక్యం ఉండాలా? వాక్యంతో పాటు పిట్టగథలు, వాక్యంతో పాటు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములు, వాక్యంతో పాటు ఏంటి అంత్యాక్షరీలు, ఇలాంటివన్నీ పెట్టి ఎంటర్టైన్ చేయాలా? ఏది ప్రాముఖ్యమైనది? కానీ దౌర్భాగ్యమైన స్థితి, దురదృష్టకరమైన స్థితి ఏంటనంటే సంఘానికి వస్తున్న వారికి వాక్యము, బలమైన వాక్యం పెడితే వాళ్ళకి చిరాకు వచ్చేస్తుంది. ఇదేం సంఘంలో ఎంటర్టైన్మెంట్ లేదు, ఒక సరదా లేదు, ఎంతసేపు వాక్యం. నీకేం కావాలి సార్? నీకేం కావాలి? యోర్దాను దాటాలంటే ఆహారం కావాలి. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తున్నామనంటే, నేను కూడా కొన్నిసార్లు ఏదైనా యూత్ మీటింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, బ్రదర్ గంట సేపు వాక్యం, దాని తర్వాత ఈ ప్రోగ్రాం, తర్వాత ఆ ప్రోగ్రాం, తర్వాత మా పిల్లలు డ్యాన్స్ చేస్తారు, మా పిల్లలు స్క్రిప్ట్ వేస్తారు. ఎందుకు? ఇవన్నీ లేకపోతే రావట్లేదు. దానికి తందానంటూ పాస్టర్లు. యోర్దాను దాటడానికి నీకు కావలసినది ఓన్లీ ఆహారమే, ఇంకోటి ఏమీ కాదు. చాలా కట్ చేసేసి ముందుకు వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మనము ఐగుప్తుని విడిచిపెట్టిన మనము కానానుకు వెళ్తున్నాం. అంటే మనం ఎక్కడున్నాం? అరణ్య యాత్రలో ఉన్నాం. అయ్యా వినాలి అందరూ, మనం ఎక్కడున్నామమ్మా? ఇప్పుడు జర్నీలో ఉన్నాం కదా. ఐగుప్తుని విడిచిపెట్టేసాం, ఇంకా కానాను చేరుకోలేదు, మధ్యలో ఇది అరణ్య యాత్ర. అరణ్య యాత్రలో ఉండవలసిందేంటి, ఉండకూడదేంటి? ఇది ఇప్పుడు వినపడిందా మీకు ఈ మాట? అరణ్య యాత్రలో ఉండవలసిందేంటి, అరణ్య యాత్రలో ఉండకూడదేంటి? మీరు ఎప్పుడు ఎంతమంది నిజంగా మన గ్రూప్ చూస్తారు? బీబీసీ గ్రూప్ని ఎంతమంది వచ్చిన ప్రతిదీ చూస్తానని చేతులు ఎత్తండి. మరి ఇది అడుగుతున్నప్పుడు రావాలే మీకు? అరణ్య యాత్రలో ఒక అరణ్య యాత్ర చేసేవారికి ఉండవలసిందేంటి, ఉండకూడదేంటి? ఉండవలసిందంటో చెప్తాను. అరణ్య యాత్రలో వెళ్తున్నవాడు నడుస్తూ ఉన్నాడు, బ్యాగులు వేసుకుని నడుస్తూ ఉన్నాడు, వాడికి ఏమొస్తుంది? ఆకలేస్తుంది, నీరసం వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? గబగబా పొయ్యి పెట్టుకోవాలి, ఒక మన్నాతో ఒక చపాతీ చేసుకోవాలి, తినాలి, మళ్ళీ వెళ్ళాలి. మళ్ళీ దాహం వేస్తుంది, నీళ్లు తాగాలి. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ నీరసం వస్తే కొంచెం కూర్చోవాలి, మళ్ళీ ముందుకు వెళ్ళాలి. అంటే ఎంతసేపు గో ఫోర్త్, ముందుకు వెళ్ళాలన్న ఆశే ఉండాలి కదా. మధ్యలో ఎంటర్టైన్మెంట్స్, అరణ్య యాత్రలో ఉన్న ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయా? సాయంత్రం అవగానే టెంట్లు వేసేసుకుని మంచి డ్యాన్స్లు వేసారా ఇజ్రాయేలీలు? ఉండకూడదు ఏంటి? మధ్యలో ఒక్కసారి ఎంటర్టైన్మెంట్ జరిగింది వాళ్ళకి. దూడ దగ్గర ఎగిరేరు కదా, ఆ ఎంటర్టైన్మెంట్కి ఎంత నష్టం వచ్చిందో తెలుసా? మనము అరణ్య యాత్రలో ఉన్నాం, విల్డర్నెస్ జర్నీలో ఉన్నాం. సో ఎంతసేపు వాడు ఆహారం తినాలి, బలం తెచ్చుకోవాలి, నీరు తాగాలి, ముందుకెళ్ళాలి, అలసిపోతే కొంచెం పడుకోవాలి, మళ్ళీ గబగబా ఇంకా అదే ఇంకా అక్కడ అన్నట్టుగా నా చెట్టు కింద పడుకుని ఉంటానంటే కుదరదు కదా, మరలా జర్నీ చేయాలి. అరణ్య యాత్రలో ఉండకూడనిది ఏముండకూడదమ్మా? ఎంటర్టైన్మెంట్ కోసం నీకు ఆ ఫీలింగ్ రాకూడదు. మరి నీకు అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ ఎందుకు అడుగుతున్నావు? ఎందుకు ఎంటర్టైన్మెంట్ మనసు వెళ్తుంది అంటే నువ్వు యాత్ర చేయాలని లేదు నీకు. నువ్వు ఏదో ఒక మంచి సెట్ చూసుకుని అక్కడ కూర్చొని పోతున్నావు ఇంకా. సో మొట్టమొదటి పాయింట్ ఏంటయ్యానంటే మనము ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి. ఆహారాన్ని సిద్ధపరచుకోవడం అని అంటే నువ్వు వెళుతున్న సంఘములో ఆహారం ఉందా అంటే కొన్ని చోట్ల వాక్యము బలముగా ఉండాలి కదా. కొన్ని చోట్ల ఏంటంటే నువ్వు వెళుతున్న సంఘంలో ఓన్లీ ఆహారం అంటే వాక్యమే ఉందా, ఎంటర్టైన్మెంట్ ఉందా, ప్రోగ్రామ్స్ ఉన్నాయా, కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయా, కిడ్డీ పార్టీలు ఉన్నాయా? రెండోది ఆహారం ఉండొచ్చు కానీ వడ్డించేవాడు నీ కాపరి నీకు సరి అయిన ఆహారాన్ని వడ్డిస్తున్నాడా?
ఇప్పుడు రక్షించబడిన వారికి ఏం కావాలి? శుద్ధీకరణ పాఠాలు కావాలి కదండి. నిన్ను ఎలా కడుక్కోవాలి, నీ పాప జీవితాన్ని ఎలా జయించాలన్నది కావాలి అండి. తర్వాత దేవునితో నువ్వు ప్రతిరోజు సహవాసం చేసి ముందుకెళ్ళాలంటే ఎలా ప్రార్థన చేయాలి, ఎలాంటి ప్రార్థన చేయాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలని ప్రార్థనా పాఠాలు కావాలి. అలాగే నువ్వు దేవుని కొరకు వాడబడాలంటే దేవుని యొక్క శక్తితో నింపబడాలి, దేవుని యొక్క వరాలతో నింపబడాలి. ఏమే రైట్? మరి దాన్ని ఎలా పొందుకోవాలి? దేవుని యొక్క వరాలు, కృపావరాలు ఎలా పొందుకోవాలి, ఎలా పనిచేయాలి? అలాగే రాకళ్ళు ఎత్తబడాలంటే రాకడ కొరకు ఎలా సిద్ధపడాలి? బుద్ధి గల కన్యకలు ఎలా సిద్ధపడ్డారు, బుద్ధి లేని వారు ఎలా సిద్ధపడలేదు? దానికి వేరియేషన్ ఏంటి? ఇలాంటి వాక్యాలను చెప్పుతూ నీకు సరి అయిన ఆహారం అందించి 3 దినముల్లోగా నువ్వు వ్యర్థాన్ని దాటిపోయే విధంగా, యేసు ప్రభు వస్తే మధ్యాహ్నం రెప్పపాట్లు ఎగిరిపోయే విధంగా నిన్ను సిద్ధపరిచే సేవకుడు ఉన్న దగ్గరికి వెళ్ళాలి. ఇలాంటి సంఘమేనా మంది? సరే, మీకు ఆ డౌట్ ఉంది, పక్కన పెడదాం. అట్లీస్ట్ ఇలాగా శుద్ధీకరణ వాక్యాలు, ప్రార్థనా వాక్యాలు అండి, ఆత్మ నింపుదల గురించి పాఠాలు అండి, రకరకాల పాఠాలు చెప్తున్నాం కదా. ఈ చెప్తున్నప్పుడు మరి ఆ విధంగా పోలికలోనికి మార్చబట్టలేదు అంటే కారణం ఏంటి? ఇప్పుడు ప్రతిరోజు వాళ్ళ అమ్మ చికెను, మటను, జాయింట్స్ గీయింట్స్ బాగా పిస్తా బాగా అన్నీ పెడుతుంది, ఇది మాత్రం సన్నగానే ఉంటున్నాడు. కారణం ఏంటి? కారణం ఏంటి? తీసుకోవట్లేదు. లోపల ఏదో ఉన్నాయి, నులి పురుగులు ఉన్నాయి, తిన్నట్టు కిందకి వెళ్ళిపోతుంది కదా. అలాగే ఈరోజు చాలాసార్లు మన పరిస్థితులు ఎలాగున్నాయి అంటే, వాక్యము ఎంత బలంగా వినిపిస్తున్నా దానిని తీసుకుంటున్నాం. ఇదేం చేయాలి? లోపలికి వెళ్ళిన తర్వాత డైజెషన్ సిస్టంలో డైజెషన్ అవ్వాలి కదా. తర్వాత దానిని శరీరం అబ్జర్వ్ చేయాలి, శక్తిని వేస్ట్ పోవాలి, కానీ స్ట్రెంత్ అంతా పోతుంది. కొన్నిసార్లు ఈ డయాబెటిక్ పేషెంట్స్కి యూరిన్ టెస్ట్ చేస్తారు తెలుసా? అయ్యా చేస్తారు కదా డాక్టర్ గారు, ఇప్పుడేంటి మానేశారు సార్, మీకు చాలా ఇందులో పోతుందని, షుగర్ ఏంటి ఏది పోతుంది అంటారు, ఏంటి ప్రోటీన్ పోతుంది అంటారు. మరి దానికి ట్యాబ్లెట్ ఇస్తారు, లేకపోతే అది తిన్నదంతా పోతానే ఉంటుంది. మరి అలా ఉందేమో. నువ్వు ఎంత తిన్నా సరే, ఎంత బలమైన వాక్యం విన్నా, నువ్వు మొబైల్లో కూడా మంచి వాక్యాలే వింటున్నావు, కానీ నువ్వు ఎందుకు ఆ స్ట్రెంత్ పొందుకోలేకపోతున్నావు, బలము పొందుకోలేకపోతున్నావు, ఎగిరే అంత శక్తి ఎందుకు రావట్లేదు నీకు? నీకు పోతుంది. ట్యాబ్లెట్లు వాడాలి నువ్వు. స్పెషల్ ప్రేయర్స్, ప్రతిష్ఠిత దినాలు ఏంటి, నువ్వేం చేయాలి, దాని గురించి ఏం చేయాలి, ఏ ట్యాబ్లెట్ వాడాలి, ఏంటి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చక్కగా చేస్తావు. అయ్యా నేను ఎంత వాక్యం విన్నా నా మనసంతా లోకం మీదకి వెళ్ళిపోతుంది అని ఎప్పుడైనా పాస్టర్ దగ్గరికి వచ్చి కూర్చున్నావా? లేదంటే పాస్టర్కి ఫోన్ చేసి ఇది నా పరిస్థితి, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఈ అంశం గురించి కొంచెం ప్రార్థన చేయండి. సో చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే వింటున్నాము, విడిచిపెట్టేస్తున్నాము. దానిని బట్టి మనం యోర్దానుని దాటలేకపోతున్నాం. ఓకే, సరే, ఇప్పుడు రెండో పాయింట్కి వచ్చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి? మొదటి అధ్యాయము 1:11 కదా, మళ్ళీ చదవండి. ఫస్ట్ పాయింట్, యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయం 11వ వచనం. మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై 3 దినములలోగా మీరు ఈ యోర్దానును దాటవలెను గనుక ఆహారమును సిద్ధపరచుకోండి. అంటే మీరు ప్రతిరోజు చేసే ప్రార్థన, వాక్య ధ్యానము ఏంటి, చర్చిలో అంటే పరిచర్య చేసేది ఎంత సరిపోదట, అది ఆ రోజు వరకే. మీరు కానానులోనికి ప్రవేశించాలంటే మీరు బలమైన ఆహారాన్ని మీరు సమకూర్చుకోవాలి. బలమైన ఆహారం సమకూర్చుకోవడం అని అంటే తగిన వేళ అన్నము పెట్టే ఒక మంచి సంఘానికి, మంచి సేవకుని దగ్గరికి వెళ్ళాలి. మీకున్న డౌట్స్ నివృత్తి చేసి మిమ్మల్ని బలపరచగలిగే సంఘానికి వెళ్ళాలి. అర్థమవుతుందండి? సో ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్కి వచ్చేస్తే జోషువ 3rd chapter 5th verse, యెహోషువ 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యమును చేయను గనుక
మిమ్మును మీరు మీరు రెడీగా ఉండండి. జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఏమండి, నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, యోర్దాన్ ఎలా ప్రవహిస్తుందండి? గట్ల మీద నుంచి ప్రవహిస్తుంది, చాలా ఫోర్స్గా వస్తుంది. మనకి ఎంత ఎక్స్పీరియన్స్ అంటే కొన్ని వీడియోలు చూస్తూ ఉంటాం, వరద వస్తూ ఉన్నప్పుడు కొంతమంది పాపం దాటుదామని ట్రై చేస్తే కొట్టుకుపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితి యోర్దానది. అలాంటి చోట మానవ శక్తితో, మానవ ప్రయత్నంతో, మానవ జ్ఞానంతో యోర్దాన్ని దాటడం ఇంపాసిబుల్. మరి ఏంటయ్యానంటే ఆ సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు ఒక అద్భుతం చేస్తేనే నువ్వు యోర్దాను దాటి కానాన్లోనికి వెళ్ళగలవు. ఆమె. సో మీ జీవితంలో దేవుడు ఒక అద్భుతము చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. ఎప్పుడు దేవుడు ఎప్పుడు అద్భుతం చేస్తానంటున్నాడు? చదవండి మళ్ళీ ఒకసారి. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు ఎప్పుడు చేస్తాడు సార్ దేవుడు? రేపు చేస్తాడు. మరి ఈరోజు ఏం చేయాలి? చికెన్ జాయింట్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ రెడీ చేయాలా? ఏం చేయాలమ్మా? గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు హల్లెలూయా. మొదటిది ఆహారం సిద్ధపరచుకోవాలి. రెండోది దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతము, నువ్వు చేయలేనిది ఒక అద్భుతము చేయాలి అని అంటే, రేపు చేస్తాడంటే నువ్వు ఈరోజే పరిశుద్ధంగా, యథార్థంగా, నీతి న్యాయములను అనుసరిస్తూ నువ్వు జీవించాలి. అర్థమవుతుందండి? దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని, ఇవ్వబోతున్న స్వాస్థ్యాన్ని, ఆ మంచి దేశాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలని అంటే, దేవుడు నిన్ను చూసి ముచ్చటపడిపోయి వీడి కోసం నేను ఏదైనా చేయాలనుకుంటే, నిన్ను చూసినప్పుడు ఆయనకు సంతోషం రావాలి. ఈరోజే నీ జీవితంలో ఒక అద్భుతాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే నువ్వు పరిశుద్ధంగా జీవించడం చాలా ప్రాముఖ్యమైనది కదండి. చాలామంది వచ్చిన ప్రాబ్లం ఏంటనంటే, వారు తమని తాము పరిశుద్ధంగా జీవించరు, కానీ వారు మాత్రం ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? దేవుని దగ్గర నుంచి అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రభా ఇది చేయి, ఇది చేయి అంటారు. దేవుడు అంటారు, నేను రెడీగా ఉన్నాను కదా, ముందు నువ్వు పరిశుద్ధంగా ఉండు. ఈరోజు దేవుని దగ్గర చెప్పగలరా? ప్రభా నా జీవితంలో ఎందుకు అద్భుతం చేయట్లేదు? నువ్వు చెప్పిన విధంగా నేను పరిశుద్ధంగా నీతి న్యాయంలో అనుసరిస్తూ జీవిస్తున్నానని చెప్పగలరా మీరు? కొంతమంది అద్భుతాల కొరకు ఏం చేస్తారు తెలుసా? 3 వారాలు, 7 వారాలు, 40 రోజులు ఏమండి చేస్తారు. దాని తర్వాత అసలు ఈ టైం ఫ్రేమ్ ఎందుకు పెడతారు తెలుసా? ఏదన్నా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, దానిని 21 డేస్ వేసుకోవాలి, లేదంటే కొన్ని రకాల పనులను చేయమంటారు. ఎందుకు చేయమంటారు తెలుసా? అన్ని రోజులు చేసిన తర్వాత నీకు ఏమవుద్ది? అది హ్యాబిట్ అయిపోద్ది. సో దేవుడు చెప్తున్న మాట ఏంటనంటే, మనము 40 రోజులున్నా, 21 రోజులున్నా, 7 వారాలున్నా నీకు అది అలవాటు అవ్వలేదనంటే నువ్వు సరైన క్రమంలో నువ్వు లేవు. చాలామంది యేసుమాల, మరియమాల వేస్తారుగా, వాళ్ళు 40వ రోజు అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళు అస్సలు మొత్తం ఒట్టి మీద సోయి ఉండదు, వాళ్ళకి రోడ్ల పక్కన పడిపోయి ఉంటారు. ఆ మాల తీసేసి, యేసుమాల గురించే చెప్తున్నా నేను. మీరు చూడండి, ఎక్కువ ఈ గోదావరిలో ఉంటాయి ఈ యేసుమాలలో. వాళ్ళు అక్కడ మాల తీసి కిందకు వచ్చారంటే చెలరైపోతారు. ఇంకా ఏం జరగాలండి? పరిశుద్ధమైన జీవితం నువ్వు కొనసాగించడానికి ఒక క్రమం ఏర్పరచడానికి ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ కోసం 30 రోజులు, 40 రోజులు. దాని ద్వారా నువ్వు మరలా వెనక్కి వచ్చి నీ యొక్క లోక సంబంధంగా జీవించావంటే నీ జీవితంలో అద్భుతం జరగదు. ఏండి, కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ప్రార్థించాలి, పరిశుద్ధంగా ఉండాలి, 7 వారాలు ప్రార్థన చేయాలని అంటే వాళ్ళు ప్రార్థన చేయరు. మాలాంటి పాస్టర్లు పిలిచి, అయ్యగారు ఇది ఉంది, మీరు 3 వారాలు ప్రార్థన చేయండి అని ఒక కానికిస్తారు. ఉన్నారు అలాంటి వాళ్ళు తెలుసా? చేసే సేవకులు కూడా ఉన్నారు. దౌర్భాగ్యం ఏంటంటే ఉన్నవాళ్ళే కాదు, ఇచ్చేవాళ్ళు ఉన్నారు, చేసే సేవకులు కూడా ఉన్నారు. మీరికైనా సమస్య ఉందా? 7 వారాలు మేము ప్రార్థన చేస్తాం, మీరు మాత్రం మమ్మల్ని చూసుకోండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, నీ జీవితంలో ఒక అద్భుతము దేవుడు రేపు చేయాలనుకుంటుంటే ఈరోజే నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. కానీ చాలామంది ఏమంటారు తెలుసా? చాలామంది ఎక్కడున్న వాళ్ళలో కూడా ఇక ఒక ఆలోచన ఉంటుంది, మానవుడు పరిశుద్ధంగా జీవించడం అసాధ్యం అండి, ఏదో పాపము, ఏదో బలహీనత, ఏదో టెంప్టేషన్ ఉంటుంది. సో మానవుడు పరిశుద్ధంగా జీవించడం అసాధ్యం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, వెరీ గుడ్.
సో పరిశుద్ధంగా జీవించడం సాధ్యమా కాదా అంటే చూడండి, దేవుడు మనకిచ్చిన, మన దేవుడు పరిశుద్ధుడా కాదా? అమ్మ నాయకు చూస్తూ మీరు చెప్పండి సమాధానం. మన దేవుడు పరిశుద్ధుడేనా? మనకిచ్చిన వాక్యం పరిశుద్ధమైందేనా? మనకు అనుగ్రహించిన ఆత్మ పరిశుద్ధమైన ఆత్మే కదా? మనం వెళ్ళబోయే దేశం పరిశుద్ధమైందే కదా? ఏమండి, దేవుడు మనలను నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలని చెప్పాడా లేదా? చెప్పాడు కదా. తర్వాత ఈ చివరికి వచ్చేసేటప్పుడు క్రొత్త నిబంధనలో పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుడిని చూడలేడని చెప్పాడా లేదా? మరి ఇన్ని పరిశుద్ధతల మధ్యలో మనం పరిశుద్ధంగా ఉండాలని కోరుతున్న దేవుణ్ణి ఉండలేమని ఎలా చెప్తాం? అసలు ఈ లోకంలోనట చాలా మత విశ్వాసాలు ఉన్నాయి కదా. ఏ మత విశ్వాసం, ఏ మతము కూడానంట పరిశుద్ధత మీద ఫోకస్ చేయనంతగా మనం దేవుడే ఫోకస్ చేస్తున్నాడు. ఆమె మనకి ఆధారము పరిశుద్ధతే. సో హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఏమండి, పరిశుద్ధత లేకుండా చూడలేరు. సో నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే రెండో పాయింట్ పరిశుద్ధంగా జీవించాలి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి అని అంటే జనరల్గా నామమాత్ర ఆహారం కాదు, డైలీ ఫుడ్ కాదు, స్పెషల్ ఫుడ్. నిన్ను రాకడకు సిద్ధపరిచి యోర్దానును దాటించి పరలోకము చేర్చగలిగే ఆ బలమైన ఆహారము నిన్ను సిద్ధపరచుకోవాలి. రెండవది పరిశుద్ధపరచుకోవాలి. దేవుడు నీ మధ్యలో అద్భుతం చేయాలనంటే, యోర్దానుని నువ్వు దాటాలి అని అంటే నీ శక్తితో సరిపోదు. కాబట్టి నువ్వు పరిశుద్ధపరచుకుంటేనే ఆ కార్యం జరుగుద్ది. మూడోది చూడండి, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు. జాషువా 3rd chapter 15 to 17. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారేతాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచాను. చాలేమ్మా. ఇప్పుడు ఆయన చూస్తారా, మీరు చాలామంది విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి శీతాకాలంలో కానీ అక్కడ కానీ ఎప్పుడన్నా స్నానం చేయడానికి కాలువలోకి వెళ్ళారనుకోండి, కొంతమంది డైరెక్ట్ దూకేస్తారు. మరి నిక్కిలటోళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇలా పెట్టి కాలు పెడతాడు షార్ట్ వేసుకుని. అమ్మో చలి పెడుతుంది, నేను రాను, అమ్మో నాకు చలి పెడుతుంది అంటాడు కదా. ఆ నీరు చాలామంది నాతో కూడా ఈవెన్ మనం బకెట్తో స్నానం చేసినప్పుడు కూడా చల్లనీళ్ళు అయితే శీతాకాలంలో పోసుకోవడం గడగడలాడిపోయి ఏదో విధంగా పోసుకుంటాం. అది చూసి మనల్ని భయపెడతా ఉంటుంది. కానీ ఆ రోజంట ఎగువ నుండి దిగువకి చాలా ఫోర్స్గా పారుతుందంట వాటర్, గట్ల మీద పారుతూ ఉందంట. యాజకులు ఈ చరికాలు పెడితేనంట వాటర్కి షాక్ కొట్టేసిందంటండి. షాక్ కొట్టి ధన్మని వెళ్ళిపోయిందంట. పైకి కిందకి వెళ్ళిపోయి ఖాళీ ఏర్పడిందంట. ఆమె మూడవది, యోర్దానుని దాటాలి అనంటే మనము యాజకులు ఎప్పుడైతే ఆ యొక్క అరికాలు వాటర్ తాకిందో వెంటనే దారి ఏర్పడిపోయింది. వాటర్ అంతా ఎగువ కింద దిగు. అయితే అక్కడ రాయబడిన మాట నేను చదువుతున్నాను చూడండి, మళ్ళా 15వ వచనమే. అప్పుడు మందసమును మోయువారు యోర్దానులో దిగిన తర్వాత, మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున. ఓకే, ఇప్పుడు యాజకులు ఎంతమంది ఉంటారు? సో ఇజ్రాయెల్లో యాజకులు ఎంతమంది ఉండొచ్చండి? ఒక 200, 300, 1000, యాక్చువల్గా 3000 వరకు ఉన్నారని చెప్తారు. 3000 మంది యాజకులు ఉన్నారు. ఏమండి, సో కొంతమంది యాజకులు అటు వెళ్తున్నారు, కొంతమంది చాలా 20 లక్షల మంది, 30 లక్షల మంది కదా. యాజకులు వెళ్తూ ఉంటే నాలంటోడు ఒక యాజకుడు వెనక పట్టుకున్నాడు, ఇంకో యాజకుడు వెనక పట్టుకున్నారు. కుదురుద్దా? ఏ యాజకుడు వెనక నడవాలని ఉంది? మందసమును మోసే యాజకుడు అరికాళ్ళు తాగితేనే. ఏ యాజకుడు పడితే ఆ యాజకుడు వచ్చి నేను కూడా కాలు పెడుతున్నానంటే కుదరదు, అని లాక్కెళ్ళిపోద్ది. ఎవరికి ఎంత శక్తి ఉంది? మనము ఏ యాజకుడి వెనక, ఏ సంఘ కాపురి వెనక, ఏ సంఘం వెనక నువ్వు నడవాలి అని అంటే మందసాన్ని మోసే యాజకుడి వెనక, మందసాన్ని మోసే సంఘం వెనక నడవాలి. మందసాన్ని మోయడం అంటే అర్థం ఏంటి? మందసం అంటే ఎవరండి? మందసంలో ఎవరుంటారు? మందసంలో దేవుని సన్నిధి ఉంటుంది, దేవుడు అక్కడ నివసిస్తాడు కదా. అంటే మందసాన్ని మోసేవాడంటే దేవుణ్ణి మాత్రమే మోసేవాడు కావాలి. ఈరోజు చాలామంది సేవకులు మందసాన్ని మోయకుండా
ఆ జెండాని ఈ జెండాని వారి సొంత ఎజెండాని మోయట్లేదా? ఏమండి? కొంతమంది సేవకులు కూడా ఎలక్షన్ టైంలో పులిపెట్టి నిలబడి మనమందరం ఈ అభ్యర్థిని బలపరచాలని చెప్పట్లే. కొంతమందికి పాపం ఇది ఉండదు, కానీ వీళ్ళ సొంత ఎజెండా ఉంటుంది. ఒక ఇల్లు, ఒక చర్చి, ఒక ఫామ్ హౌస్, వీడి సొంత ఎజెండా ఉంటుంది. ఈ సొంత ఎజెండాను మోసే వాళ్ళనక ఆ బ్యానర్ని ఈ బ్యానర్ని మోసే వెనక వెళ్తే నువ్వు కూడా ఆడితో పాటు మృత సముద్రంలోకి వెళ్ళిపోతావు. మందసమును మోసే యాజకుడు వెనక వెళ్ళాలి. నీ సేవకుడు నువ్వు పరీక్షించు. నీ సేవకుడు నిజంగా మందసాన్నే దేవుడినే మోస్తున్నాడా, లేదంటే అతను సొంత ఆలోచనలు మోస్తున్నాడా, లేదంటే రియల్ ఎస్టేట్లో బిజినెస్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు? నీ సేవకుడు నీ కొరకు ప్రార్థన చేసేవాడేనా? నీ దీపం మారిపోకుండా నీ దీపాలను సర్వించేవాడేనా? నీ రొట్టెలు అంటే ఆ యొక్క ఫెలోషిప్లో చక్కగా ఉండే విధంగా చూస్తున్నాడా? సంఘాన్ని సరిగా కాస్తున్నాడా? ఏ సేవకుడిని పడితే ఆ సేవకుడు మా బావగారు కదండి, మరి వెళ్ళాలండి, ఆయన ఫీల్ అవుతారండి. మా చిన్నాన్నోళ్ళదేనండి సంఘం, మా పెదనాన్నోళ్ళదేనండి సంఘం. కుదరదు. మందసాన్ని మోసే యాజకుడు వెనక వెళ్తేనే అతడు మాత్రమే నిన్ను యోర్దాను దాటించగలడు. 4వది ప్రాముఖ్యమైనది. 3 పాయింట్స్ చెప్తారా ఎవరన్నా? 3 పాయింట్స్ అని చెప్తారా? 1, ఏం ఆహారం? డైలీ బ్రెడ్ అంటే డైలీ తినే ఆహారం సరిపోదు. అది నిన్ను దాటించడానికి 2 అంతల అభిషేకంతో ఉన్న ఆహారం, నిన్ను రాకడ కొరకు సిద్ధపరిచేది. యోర్దానుని దాటించే ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి. 2వది పరిశుద్ధపరచుకోవాలి. దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేయాలంటే, రేపు దేవుడు నీ జీవితం అద్భుతం చేయబోతున్నాడంటే ఈ రోజే నువ్వు దాని కొరకు పరిశుద్ధంగా నువ్వు జీవించాలి. 3వది మందసమును మోసే యాజకుల వెనక వెళ్ళాలి. ఎవరు పడితే వాళ్ళు కాదు. అందరూ సేవకులు కాదండి. అందరూ డాక్టర్లేనా? అందరూ కార్డియో చేశారు, కానీ మనం మాత్రం అంత దూరం ఎందుకు పరిగెట్టేద్దాం? ఏమండి? ఆయనైతే నాకు ఆపరేషన్ బాగా చేస్తాడండి, కొంచెం నూకలు ఉంటాయి నాకు భూమి మీద, ఈయనైతే నా మీద ప్రాక్టీస్ చేస్తాడు. ఓకే. 4వది రాజుల 2వ గ్రంథము, 2 Kings 2nd chapter 13 and 14 verses. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 13, 14. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు. 12 నుండి చదువుతున్నావా 13 నుండి చదువుతుంది? 12 నుండి చదివి. ఎలీషా అది చూచి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను. ఓకే, హల్లెలూయా. నాయబు చూస్తారు ఒక నిమిషం. ఫైనల్ పాయింట్. ఇప్పుడు యాక్చువల్గా ఏమైందంటే, దేవుడు ఏలియాని బ్రతికి ఉండగానే అగ్ని రథాలతో పరలోకానికి తీసుకెళ్ళిపోవాలని ప్లాన్ వేశాడు. అది ఏలియాకి తెలిసిపోయింది, ఏలియాతో పాటు శిష్యులందరికీ తెలిసిపోయింది కదండి. సరే, ఆ ముందు చూడగలిగితే దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, అక్కడికి గిల్లుగారికి వెళ్ళమంటున్నాడు, బేతేలికి వెళ్ళమంటున్నాడు, ఎరుకోకి వెళ్ళమంటున్నాడు, ఇలాగ చాలా పాయింట్స్ చెప్తే ఎలీషా మాత్రం విడిచిపెట్టలేదు. ఓకే, జాగ్రత్తగా వినండి. సో చివరికి యోర్దాను దగ్గరికి వచ్చిన తర్వాత ఏలియా ఏం చేశాడనంటే, తన దుప్పటి తీసి నీటి మీద కొడితే 2 పాయలైపోయింది. పాయలైపోతే వాళ్ళు అటేపుకి వెళ్ళారు కదండి. సో దాని తర్వాత ఏలియా ఆరోహణం అయిపోయాడు, కింద ఎలీషా ఉన్నాడు. ఇప్పుడు ఎలీషా ఏం చేశాడు? ఒక్క నిమిషం, అదే మా పాస్టర్ గారు చెప్పేద్దరు, లేదు మా పాస్టర్ గారు చెప్పేద్దరు, మనకెందుకు. ఇప్పుడు ఎలీషా ఏం చేశాడు?
చెప్పండి సార్. ఎవరి దుప్పటి తీసుకుని? కొంచెం ఏమండి, నేను ఏదో ఇక్కడుంటే సింహం కానీ కిందకు దిగితే పిల్లే సార్. నేను కొంచెం ఇక్కడ ఉన్నప్పుడు గట్టిగా మీరు చెప్పండి. ఇప్పుడు నాయపు చూస్తూ చెప్పండి అంటే చదివేస్తున్నారు. ఇప్పుడు ఏలియా దుప్పటి తీసుకుని కొట్టాడు కదా కదా. ఇప్పుడు మళ్ళా చదువు నాన్న, 13 నుండి చదువు. మరియు మళ్ళీ 12 నుండి చదువు. జాగ్రత్తగా ఈసారి చూడండి. ముందు ఏం చేశాడు, తర్వాత ఏం చేశాడు అన్నది కనబడు. ఎలీషా అది చూచి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలీయా అతనికి మరలా కనబడక, అంటే ఇప్పుడు ఏమైపోయాడు? ఏలియా ఎత్తబడిపోయాడు. తర్వాత అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. ఫస్ట్ ఏం చేశాడు సార్? మూమెంట్ ఎలా ఉంది? ఆయన వస్త్రముతో కొడితే పోయినప్పుడు నా వస్త్రం నాదేమో తక్కువ అని చింపేశాడు, కొట్టేద్దామని. ఏం జరుగుండేది? అలా అనేలోపు పైనుండి వస్త్రం పడిందంట. అది ఎలీషా వస్త్రం. అప్పుడు వెంటనే ఇది పడేసి ఏలియా దుప్పటి తీసుకుని కొట్టాడు కదా. కారణం ఏంటంటే చాలాసార్లు మనం ఆలని ఏలని చూసి మన మూమెంట్ ఎలా ఉంటుందని మనం కూడా చేసేద్దామని ఉంటుంది. ఆల మూమెంటో ఏల మూమెంటో ఏ మూమెంటో కాదు సార్. దేవుని దగ్గర నుండి వచ్చిన ఆత్మ అభిషేకంతో వచ్చే మూమెంటే ఇంపార్టెంట్. ఏలియా తన శక్తితో ఏం కొట్టలేదు, దేవుని యొక్క శక్తితో దేవుడు తీసుకెళ్తాడు కూడా కొట్టినప్పుడు ఇదైపోయింది. ఇప్పుడు ఎలీషా ఏం చేయాలి? దేవుని యొక్క ఆత్మ అభిషేకం అంటే దేవుని యొక్క శక్తిని పొందుకోకుండా నేను ఏదో చేసేద్దాం ఉద్రేకపడితే కుదరదు. యోర్దాను దాటాలంటే నీ శక్తి సరిపోదు. పైనుండి వచ్చిన వస్త్రము అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకానికి గుర్తు, పరిశుద్ధాత్మ దేవుని శక్తికి గుర్తు. అర్థమైందా? ఎప్పుడైతే దానిని తీసుకుని కొట్టాడో యోర్దాను పాయలైపోయింది. నీ శక్తితో నీ బలముతో ఏమీ జరగదు. నిజంగా ఎలీషా కానీ ఆ తన వస్త్రాన్ని చింపేసి నాదెందుకు అవదని 100 సార్లు కొట్టిన ఏం జరిగిండేది కాదు. సో దేవుని యొక్క ఆత్మ అభిషేకము, ఆ పైనుండి పడిన వస్త్రం అంటే పైనుండి వచ్చిన వస్త్రం దేనికి సాదృశ్యము? దేవుని యొక్క ఆత్మ యొక్క నింపుదలకి సాదృశ్యం. అప్పుడు మనం యోర్దానుని పాయలు చేయగలం. ఆమేన్. సో మొదట ఏం చేయాలంటే 2 అంతల ఆహారము ఏమండి సమకూర్చుకోవాలి. రెండోది నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి గొప్ప కార్యాలు జరగాలంటే. మూడోది యాజకుని వెంబడి నడవాలి. చాలామంది ఏంటంటే మాకు అవసరమా యాజకుడు ఎప్పటికీ అవసరమే. దేవుని సన్నిధిని మోసే యాజకుడు ఎవరు పడితే వాళ్ళు కాదు. నాలుగోది దేవుని యొక్క ఆత్మ అభిషేకంతో మాత్రమే యోర్దాను పాయలవుద్ది. ఆమేన్. హల్లెలూయా. సో ప్రార్థన చేసుకుందాం. ఇలాంటి అనుభవాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, కృప కలిగిన దేవా నీకు వందనాలు. మా కొరకు